పులిగోర్లు, పులి చర్మం, ఏనుగు దంతాలు ఇలాంటివి ఇంట్లో ఉంటే పాత రోజుల్లో హీరోయిజం. పాత రోజుల్లో జమీందారులు, రాజుల ఇళ్లలో పులిని చంపిన కత్తి, ఇది పులి చర్మం, ఇవి ఏనుగు దంతాలు ఇలాంటివి బాగా హెరిటేజ్ లాగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే అంతరించిపోతున్నాయో వేటినైతే కాపాడుకోవాలో వాటిని వేటాడినా, చంపినా, వాటి యొక్క చర్మం కానీ భాగాలు కానీ కలిగి ఉన్నా అది చాలా పెద్ద నేరం అన్నమాట. దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? కేరళలోని మలయాళీ యాక్టర్ మోహన్ లాల్, మనందరికి తెలుసు, సౌత్ ఇండియాలో ఆయన చాలా ఫేమస్ యాక్టర్ అన్నమాట. ఆయన ఇంట్లో ఏనుగు దంతాలు, ఐవరీ టస్క్స్ కావచ్చు, ఐవరీ ఐడల్స్, ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి రీసెంట్ గా కేరళ ప్రభుత్వం ఒక ఆమ్నెస్టీ స్కీమ్ అన్నమాట. అంటే మేము క్షమిస్తాము, క్షమాభిక్ష పెడతాం, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి, మీ పొజిషన్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన నా దగ్గర 10 ఏనుగు దంతాలు, 13 ఏనుగు దంతాలతో చేసిన ఐటమ్స్, విగ్రహాలు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేశారు. దీంతో కొత్త కాంట్రవర్సీ వచ్చిందనమాట. ఆల్రెడీ 2011లో మోహన్ లాల్ గారి ఇంట్లో ఐటీ రైట్స్ జరిగినప్పుడు ఐటీ అధికారులకి ఒక 4 ఏనుగు దంతాలు, ఐవరీ టస్క్స్ ఇవన్నీ కనిపించాయంట. ఆ తర్వాత కేరళ ప్రభుత్వం ఆయనకి వ్యాలిడ్ ఓనర్షిప్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చిందంట. సాధారణంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఏవైతే ఎండేంజర్ స్పీషీస్ సంబంధించిన భాగాలు, పార్ట్స్ కలిగి ఉన్నారో వాళ్ళు వ్యాలిడ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. అయితే మోహన్ లాల్కి ఈ సర్టిఫికేట్ కూడా వచ్చింది. కానీ ఆయనకి సర్టిఫికేట్ వచ్చింది కేవలం 4 దంతాలకే. మిగతా వాటిని రీసెంట్ గానే డిక్లేర్ చేసుకున్నారని చెప్పి కూడా అంటున్నారనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎండేంజర్ స్పీషీస్ సంబంధించి వాటి పార్ట్స్ కి సంబంధించి అక్రమంగా రవాణా చేసిన, అవి కలిగి ఉన్న చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. ఏషియన్ ఎలిఫెంట్ అనేది షెడ్యూల్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1లో ఉందన్నమాట. అదే విధంగా 2010లో భారత ప్రభుత్వం ఏనుగుని, అంటే ఎలిఫెంట్ ని నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ అని కూడా ప్రకటించింది అనమాట. ఏనుగు, ఎలిఫెంట్ అనేది భారతదేశంలో కేవలం ఒక ఎనిమల్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అనమాట. మన మైథాలజీలో కూడా ఏనుగును మనం బాగా కనెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి లార్డ్ గణేష మనకు తెలుసు, ఆయన హెడ్ ఏనుగు రూపంలో ఉంటుందని చెప్పి. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN మెయింటైన్ చేసే రెడ్ లిస్ట్ లో కూడా ఏషియన్ ఎలిఫెంట్ అనేది ఎండేంజర్డ్ స్పీషీస్ లో ఉంది. మలయాళీ యాక్టర్ మోహన్ లాల్ గారి దగ్గర ఉన్న ఈ ఐవరీ టస్క్స్, ఏదైతే ఏనుగు దంతాలు ఉన్నాయో అవి యాన్సిస్టర్స్ నుంచి వచ్చినాయా లేదా కొత్తగా పోస్ట్ చేశారా అనే దాని మీద ఇప్పుడు DNA టెస్ట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆయన ప్రకారం వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఆయన దగ్గరికి వచ్చాయి, అది వారసత్వంగా వచ్చాయని ఆయన చెప్తున్నారు. అయితే అవి వారసత్వంగా వచ్చాయా లేదా అవి రీసెంట్ గా పోస్ట్ చేసి చంపబడి ఉన్నాయా, దీనికి సంబంధించి DNA టెస్ట్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ గారి దగ్గర ఉన్నవి ఒరిజినల్ ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలా లేదా ఒరిజినల్ ఏనుగు దంతాలా కాదా, అవన్నీ డూప్లికేటా, వీటిని కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది.